మేం తలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళు బయట తిరగలేరు. అమ్మో ఏం చేస్తారమ్మో, ఏం చేస్తారో. మా పార్టీ ఆఫీసులపై దాడి చేస్తామంటే భయపడం. 60 లక్షల సైనికులున్న పార్టీ బీఆర్ఎస్ ఖబర్దార్ కవిత అంటుంది. కవిత గారు కాంగ్రెస్ వాళ్ళకి ధమ్కీ ఇస్తున్నది. మా ఆఫీసుల మీదనే దాడి చేస్తారా? మరి మీ వాళ్ళు పోయి ఆడ ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి చేసినప్పుడు అది మంచిదేనా? ఇప్పుడు మనకు పవర్ ఉన్నదేమో, ఇప్పుడు మనకు అధికారం ఉన్నది, అధికారం తలకెక్కింది, మెదడు మోకాలకు జారిపోయింది. అప్పుడు ఏం కనబడలేదు జనం. ఇప్పుడు జనం గుర్తొస్తున్నారు, అరే రే రే పాయ 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 అని ఏడ జనం అని ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారు. అప్పుడేమో కొండ మీద నిలబడ్డారు. ఇంకా నయమే జనాలు వచ్చి మీ మీద దాడి చేయలేదు, సంతోషించండి. అట్లా దాడి జరుగుతుందేమని ఇంటికెళ్ళి బయటికి వెళ్తాడు మీ నాయన. మీరు చేసిన పనులకు, మీరు చేసిన నిర్వాకాలకి ఏం డ్రామాలు స్టార్ట్ చేసిరు మీరు, మీ బ్యాచ్. రైతు ఆత్మహత్యల మీద ఈయన మాట్లాడతాడు. రైతుల ఆత్మహత్యల కారకులు, రైతుల చేతిలో ఉన్న భూమిని గుంజుకున్నది, లక్షలాది ఎకరాల భూమి పోయింది మీలాంటి వాళ్ళ వల్ల కాదు. పెద్ద మాఫియాని సృష్టించిన తెలంగాణలో మీ ఇద్దరు కలిసి. ఇప్పుడు మీ నాయన బయటికి రాకపోవడానికి కారణం మీ ఇద్దరే, ఎవరు కాదు, మీ ఇద్దరే. కేటీఆర్, కవితనే. ఈ పాపం మీదే. ఆయన బయటికి రాకుండా చేసిన పాపం కూడా మీకే తగులుతుంది. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు పాపం, అది తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, 2001 నుంచి ఇళ్ళనే ఉన్నాం అని మనసు చంపుకొని అందులోనే ఉండి బయటికి రాలేకపోతున్న వాళ్ళ పాపం కూడా మీకే తగులుతుంది. మీరు ఖబర్దార్, అధికారంలో ఉన్నప్పుడు ఖబర్దార్. ఇప్పుడు ఏం ఖబర్దార్ ఇంకా?